హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెకల్లా. సో మొత్తానికైతే వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండ్ వెరీ షాకింగ్ అప్డేట్ అనుకోండి. అండ్ బిగ్ బాస్లో ఫస్ట్ కెప్టెన్ ఎవరయ్యారు అని అంటే ఎవరయ్యారు అనుకుంటున్నారు? సంజన గారు అయ్యారు. నిన్నటిదాకా ఏంద్రా అసలు ఈ లొల్లేంద్రా, ఆమె గుడ్డు అని షాంపూలు అని రచ్చ రచ్చ చేసింది. హౌస్ మేట్స్ అందరు కలిసి మనం మొత్తం ఒక వెలేసినట్టుగా, ఊర్లో నుంచి బయటికి వెలేసినట్టుగా చూశారు. ఇప్పుడు చూస్తే ఈమె కెప్టెన్ ఎలా అయింది అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్లు ఉండొచ్చు. కానీ బిగ్ బాస్ ఇవన్నీ చూసుకుంటూ మొత్తానికి అరే నా షోని నిలబెట్టే ఒక కంటెస్టెంట్ దొరికిందిరా బాబు అని చెప్పేసి మీకు ఏమైనా ఫేవరబుల్గా ఉందా అంటే అలాంటిది ఏం జరగలేదు. సో మొత్తానికి సంజన గారు అయితే మొట్టమొదటి బిగ్ బాస్ 9 మొట్టమొదటి కెప్టెన్ అనమాట. సో మొత్తానికి ఈ వారం సేవ్ అయిందంటే నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయినట్టే. బట్ ఎందుకో నాకు ఈమె దగ్గర నుంచి మంచి గట్టి కంటెంట్ వస్తుంది అనే ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. మనం అనుకున్న దానికంటే ఎక్కువ కంటెంట్ ఇవ్వగలదేమో. సో ఓవరాల్గా సంజన ఎలా కెప్టెన్ అయింది? చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో అల్చల్ చేస్తుంది ఏంటి, టెనెంట్స్ నుంచి ఇద్దరిని అండ్ ఓనర్స్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది కదా. వీళ్ళను సెలెక్ట్ చేయడం 4 మెంబర్స్ కంటెండర్ అని చెప్పారనమాట. సో ఈ కంటెండర్గా సెలెక్ట్ చేసింది కూడా సంజన అనేది కూడా సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. సో ఇక్కడ జరిగిన పాయింట్ ఏందనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి, వీడియో పుష్ అవుతుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మోస్ట్లీ 5-6 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే అంత మ్యాటర్ ఏం లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కాబట్టి వేయాల్సి వస్తుంది. సో సంజన కన్సెషన్ రూమ్కి అయితే ఫస్ట్ టైం కన్సెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలవడం జరుగుతుంది. ఈమె వెళ్ళి క్లారిటీగా వెళ్తుంది. వెళ్ళినాక చాలామంది బయట రూమర్స్ బయట మాట్లాడుకోవడం రచ్చలేపుతున్నారు. అరే ఈమె అంత షో చేసింది కదా, ఇంత ఐ డ్రామా చేసింది, ఇంత ఆ గుడ్లు దొంగతనం చేసింది, అన్నిటికీ బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తారు గట్టిగా. లేదు అంటే ఈమెకు ఏదో సీక్రెట్ టాస్క్ ఇస్తారని కొంతమంది అనుకుంటే, ఇంకో కొంతమంది గట్టిగా ఈమెకు పనిష్మెంట్ గట్టిగా ఇస్తారు. ఖచ్చితంగా మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఆ వర్షన్ ఈ వర్షన్ 2 వర్షన్లు అనుకున్నారు. బట్ అనుకున్న దానికి కంప్లీట్గా డిఫరెంట్గా అయితే జరిగింది. సో బిగ్ బాస్ కన్సెషన్ రూమ్కి పిలిచినాక 4 కంటెండర్లు అయితే కెప్టెన్సీ కంటెండర్లుగా 4 సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అది ఎవరు అని అంటే ఓనర్స్ నుంచి మన పవన్ చాలా అంటే డెమోన్ పవన్ చాలా స్ట్రగుల్ చేశాడా, చాలా ఆర్గ్యుమెంట్ చేశాడంట. సో నేను నామినేషన్లో ఉన్నా, నాకు హెల్ప్ అవ్వాలి, నేను ఖచ్చితంగా గేమ్ ఆడాలి, నేను టాస్క్లు ఆడితే కానీ సెట్ అవ్వదు, నాకు ఆ ఛాన్స్ తీసుకోవడం ఇష్టము అనే రేంజ్లో చాలా వరకు ఆర్గ్యూ చేశాడంట. సో వాళ్ళ సైడ్ నుంచి డెమోన్ పవన్ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళిద్దరినైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో బిగ్ బాస్ నుంచి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకోవచ్చు. మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ ఓనర్స్ నుంచి ఉంటారు. మరి ఇంకా టెనెంట్స్ నుంచి ఎవరు అనుకుంటున్నారా? టెనెంట్స్ నుంచి కూడా సృష్టి వర్మ అండ్ ఇమాన్యుయల్. సో వీళ్ళిద్దరూ ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్ అనమాట, కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్. సరే, వీళ్ళతో పాటు 4 పాటు సంజన కూడా ఒక కంటెండర్ అంట. సో సంజన కంటెండర్ అంటే ఈమెకు ఇప్పుడు ఫిజికల్ టాస్క్ ఆడలేదు, మెంటల్ టాస్క్ కూడా తిక్క చేస్తుంది అని చెప్పేసి అంత స్టేబిలిటీ లేదు, ఈమె ఖచ్చితంగా అంతమందిలో గెలుస్తుందా అనే థాట్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చడం ఏంటి అని అంటే మామూలు ట్విస్ట్ కాదు ఇది. సో ఇప్పుడు ఎవరైతే 5 ఉన్నారు, సంజన, ఇమాన్యుయల్, సృష్టి అండ్ పవన్, హరీష్, ఈ 5 టాస్క్ ఆడాలి. సో కానీ ఇక్కడ ట్విస్ట్ పెట్టింది ఏంటంటే బిగ్ బాస్ ఈ 5 టాస్క్ ఆడొద్దు, ఈ 5 కోసం వేరే వాళ్ళు టాస్క్ ఆడాలి. ఇది ఏమన్నా ట్విస్టా? మత్తి పోగొట్టే ట్విస్టు. అది ఈ పర్సన్ ఇప్పుడు సంజన ఉన్నారు, సంజనకి వేరే పర్సన్ ఆడాలి, ఇమాన్యుయల్కి వేరే వాళ్ళు, అట్లా ఒక్కొక్కరికి డివైడ్ చేసుకుంటారు అంట. సో ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఎవరు అని అంటే సృష్టికి రాము రాథోడ్ అనేది కంటెండర్ టాస్క్కి తను పార్టిసిపేట్ చేస్తారంట. అండ్ సృష్టి వర్మకి రాము రాథోడ్ అయితే, పవన్కి అండ్ ప్రియా శెట్టి, డెమోన్ పవన్కి ప్రియా శెట్టి టాస్క్ ఆడతా అని చెప్పేసి ముందుకు వస్తారంట టాస్క్ ఆడడానికి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్కి భరణి గారు వచ్చారంట. సో భరణి శంకర్, సో మనోడు ఇమాన్యుయల్ తరపుగా టాస్క్ ఆడడానికి భరణి వచ్చాడు. అండ్ తర్వాత హరీష్ ఉన్నాడు కదా, మాస్క్ మ్యాన్ హరీష్కి ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, సో మనోడు ఆడడానికి ముందుకు వచ్చాడు అని అంట. సో ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎవరు అసలు ఈ 2 కప్పులు అసలు ముడిపడవు అనుకున్నాం కదా, ఈ 2 కప్పులే మొత్తానికి గట్టిగా ముడేసినట్టు అనిపించింది. సంజన కోసం ఎవరు ఆడారు అనుకుంటున్నారు? సో శ్రీజ ఆడింది సంజన కోసం. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కదా. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనుకోవచ్చు.
సంజన కోసం శ్రీజ ఆడింది. సో ఈ 5గురికి టాస్క్ అనేది పెట్టారు. సో ఈ 5గురికి టాస్క్ పెట్టినప్పుడు ఈ సంచాలకుగా ఉండాలి కదా, ఎవరో ఒకరు సంచాలకు ఉండాలిగా. సంచాలక్ అంటే ఎవరు ఉండాలి? మన ఇంటెలిజెంట్ బాయ్ ఉంటాడు కదా, మర్యాద మనీష్. సో మనీష్ దీనికి సంచాలకుగా ఉన్నాడు అంట. సో ఇది ఏంటి అని అంటే మ్యాక్సిమం ఇదంతా ఏదో సైడ్కి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. బట్ ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ టాస్క్ చూసినప్పుడు కూడా, అరే సంజనకి కెప్టెన్ అవుతుంది అండ్ శ్రీజ గెలుస్తుంది అని ఉండదు. ఎందుకంటే ఫిజికల్లీ మెంటల్లీ పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇప్పుడు ఆడే అందరూ కూడా, ఇప్పుడు రాము రాథోడ్ అంటే పెద్దగా ఆయన గురించి మనకు అంత ఇంటెలిజెంట్ అనే కాదా అనేది కాదు, ఫిజికల్ వైజ్ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనోడు కొంచెం వీకే అనమాట. సో ప్రియా, పవన్ కళ్యాణ్ అండ్ భరణి, ఈ ముగ్గురు ఖచ్చితంగా గట్టిగా ఆడే క్యాండిడేట్స్. సో మ్యాక్సిమం వీళ్ళల్లో ఒక్కరు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉందని మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏదో స్టిక్ బ్యాలెన్సింగ్ టాస్క్ అంట. సో ఆ బ్యాలెన్సింగ్ నిలబడి బ్యాలెన్స్ చేయాలని అంట. ఆ టాస్క్లో ఊహించని విధంగా శ్రీజ అయితే విన్నర్ అయిందంట. సో ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. నిన్నటి వరకు తిట్టుకొని శ్రీజను చీప్ అన్నది, ఏమేమో మాట్లాడినది, దానికి శ్రీజ కూడా మస్తు కౌంటర్లు వేసింది. నువ్వు ఫుటేజ్ కోసం చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పేసి రచ్చలేపింది. అయినా కూడా ఆడి గెలిచి అలా అంటే శ్రీజ గెలవడం వల్ల సంజనాకి అని మాత్రం కెప్టెన్ అయిందనమాట. సో ఇప్పటిదాకా వీళ్ళు చూపించారు కదా, ఇప్పటి నుంచి మరి ఈ సంజన చూపిస్తుందా లేదు అంటే శ్రీజ గెలిపించింది కాబట్టి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉంటుంది. ఎందుకనంటే ఇంతకు ముందుకు చాలా ఇష్యూస్ అయినాయి, ఈ టాస్క్ కంటే ముందు చాలా ఇష్యూస్ అయినాయి. టీ పోయలేదు ఆమెకి, ఫుడ్ లేదు, అండ్ లాస్ట్కు హౌస్లోకి రాకూడదు, నువ్వు కంప్లీట్గా రావద్దు అని చెప్పేసి బయటనే కూర్చోబెట్టారు. తిన్న ప్లేట్ కూడా కడుక్కోవడానికి కూడా వాళ్ళు లోపలికి రానివ్వలేదు. పోనీ వాష్రూమ్లలో కడుగుదామని అంటే కడుక్కోనియకుండా పవన్ కళ్యాణ్ అంటే మీరు అక్కడెక్కడ చేస్తారో, నేను మానిటర్ను కదా, నేను చూసుకోవాలి, అక్కడ ప్రాబ్లం వస్తే నేను ఫేస్ చేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు ఈమె కూడా తిన్న ఫుడ్ను కూడా టిష్యూతో తుడుచుకొని ప్లేట్లు తీసుకొని పెట్టి ఆ ప్లేట్ని కంప్లీట్గా వాటర్తో కాకుండా టిష్యూతో తుడిచేసి క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చినప్పుడు సంజన అంతకంటే ఎక్కువ చూపిస్తుందంటారా? సో ఖచ్చితంగా చూపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆమెకు బిగ్ బాస్లో ఏ చిన్న పుల్లేస్తే ఏమవుతుంది అనేది ఒక క్లారిటీ ఉంది. మిగతా వాళ్ళకు ఉన్నా లేకపోయినా కానీ ఈమె ఈ సీజన్లో గట్టిగానే ఆడుతుంది, గట్టిగానే ఉంటుంది. రాను ఇంకా చాలా చూడాల్సి వస్తుందేమో, ఆ రేంజ్లో ఉంది. సో ఓవరాల్గా ఫస్ట్ బిగ్ బాస్కి ఫస్ట్ కెప్టెన్ ఎవరు అని అంటే సంజన. మొత్తానికి రాజులకు అయిపోయింది అనమాట. సో ఈమె క్వీన్. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, అసలు ఈమె గేమ్ ప్లాన్ ఏంది, ఏం జరుగుతుంది అనేది అయితే ఈరోజు ఎపిసోడ్ చూసినాక మీకు క్లారిటీ వస్తుంది. మొత్తానికైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇది కదా. సో వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళు ఆడతారు అనుకునే లోపు బిగ్ బాస్ టెస్ట్ ఇచ్చి మీకోసం ఎవరినన్నా ఆడిపించండి అని అనడం అనేది హైలైట్ అనమాట. అందులో సంజన కోసం శ్రీజ గెలవడం అనేది ఇంకా హైలైట్. ఇంత హైలైట్లో ఏంటంటే ఈమె కెప్టెన్ అయ్యి మళ్ళీ వీళ్ళ నెత్తిలనే కూర్చుంది. అటు మామూలుగా టెనెంట్గా ఉన్నప్పుడే చుక్కలు చూపించింది, ఇంకా ఓనర్ అయితే నెత్తిలకి కూర్చోవడం కాదు, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా మొత్తం ఈమెనే కదా అన్ని వర్క్ డివైడింగ్ ఎన్ని వేసేటిది కూడా ఈమె చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎలా ఆడుకుంటుందా అనేది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఈరోజు ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. బట్ మనం ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడడం అనేది నాకు పర్సనల్గా మంచిగా అనిపించింది. ఎందుకంటే అదే చూడండి మీరు కూడా. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎక్కడ దాకా వెళ్తే అక్కడ ఏమీ ఉండట్లేదు, అది తర్వాత మనం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది బిగ్ బాస్ లవర్గా. సో అందుకని ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్